ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది మీరు ఒకసారి చెప్తారా? నాకు నచ్చలేదు స్వామి, పరిపాలన నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు. ఏంటంటే పింఛన్ ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు, ఏది లేదు. కళ్యాణ ముబారక్ షాదీ డబ్బులు కూడా క్యాన్సిల్ చేసిండు, అన్నీ క్యాన్సిల్ చేసిండు. మాకు అసలు నచ్చలేదు. మా అమ్మకు పింఛన్ వచ్చేది పింఛన్ ఇవ్వలేదు, అది రైతు బంధం ఇస్తున్నాడు, అది కూడా ఇవ్వలేదు. అన్నీ అయితే నాకు తెలిసిన వరకు అయితే గిది. ఇప్పుడు తెలంగాణ తల్లి అని ఒకటి పెట్టారు కదా విగ్రహం లెక్క, దాని గురించి ఆ కేసీఆర్ మంచిగా చేసిండు, విగ్రహం పెట్టిండు కరెక్టే. కేసీఆర్ మంచిగా చేసిండు, మంచిగానే ఇచ్చిండు, మా కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు. ఇప్పుడు పిల్ల పెళ్లి చేసి సంవత్సరం అయిపోయి ఇది సార్. ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ టైము ఒకవేళ సీఎంగా అవుతాడు రాడు, అస్సలు రాడు. ఇప్పుడు పోతే కూడా పర్వాలేదు మాకు, ఇప్పుడు పోతే కూడా పర్వాలేదు. మళ్ళీ ఒకవేళ ఎలక్షన్లు పెడితే రాడిగా రాడు, అస్సలు రాడు. అసలు ఓట్లు వేయడు ఆయనకు. ఎవరు అందరు తిడుతూనే ఉంటారు, ఆడవాళ్ళు మరీ ఘోరంగా తిడుతుడు. అక్కడ నిజామాబాద్, ఆర్మూర్ ఘోరంగా తిడుతు అలా వేస్తున్నాని పుకార్లు చెప్తున్నాడు. పబ్లిక్ చూతే బనేస్తున్నాడు, పబ్లిక్ చూతే బనేస్తున్నారు అంతే. దానికన్నా ఎక్కువ ఏం చేయడు. నాకైతే తెలిసిన వరకైతే ఈ మ్యాటర్ ఉంది. పబ్లిక్ ఏం చేయలేడు ఆయన, పింఛన్ ఇస్తలేడు, అది ఇస్తలేడు. ఇప్పుడు మా అమ్మకు 4,000 చెప్పిండు, అదే కేసీఆర్ చేసిన 2,000 వస్తుంది. 4,000 రావాలి కదా, రావట్లేదు. నెలకు సంవత్సరంకి 15,000 ఏమో ఇస్తున్నాడు రైతు బంధం, అది లేదు. ఇదైతే క్యాన్సల్. ఆధార్ కార్డు మనం చేసుకున్నాం కదా, అప్పుడు మళ్ళీ చేంజ్ చేయాలంట, మళ్ళీ ఫోన్ లింక్ ఉండాలంట, బ్యాంక్ లింక్ ఉండాలంట, బ్యాంకులో డిపాజిట్ ఉండాలంట. ఏందో అర్థం అని చెప్పాడు మాట, నాకు ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఆ రేషన్ కార్డు మార్చాలంట, మళ్ళీ రేషన్ కార్డు కూడా మార్చాలంట. గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఎలక్షన్ వేసిన సొంత మిల్లులో వేసిరా ఓట్లు. ఇప్పుడు నాకు మళ్ళీ మీటర్ పడుతుంది. మరి అందరికీ చేసినప్పుడు ఇప్పుడు దీంట్లో కిరాయికున్నా నేను, మరి మీటర్ సపరేట్ ఉంది. ఆ మీటర్ నాకు పడుతుంది, మరి ఛార్జ్ వస్తుంది కదా నాకు. కరెంట్ బిల్లు వస్తుంది, మళ్ళీ నల్ల బిల్లు వస్తుంది, మళ్ళీ అన్నీ ఫ్రీ చేస్తున్నాడు. ఇప్పుడు ఓన్ ఉన్న వాళ్ళే వేసుకున్నారా కరెక్టు ఎలక్షన్, అది ఓట్లు ఓన్ ఉన్న వాళ్ళే వేసుకున్నారా. ఇప్పుడు నువ్వు ఓన్ ఉన్నావు, నువ్వు వేసినప్పుడు గెలిచిండా లేకపోతే మేము వేసినప్పుడు గెలిచిండా? మేము ఇప్పుడు ఇంట్లో ఓన్ ఉన్నా, మీటర్ అలాగ ఉంది. మరి నాకు కరెక్ట్ ఛార్జ్ ఎందుకు వస్తుంది? మళ్ళీ అది కరెక్ట్ అడగాలనా వద్దా ఆయనకు? మరి ఏం చేసిండు ఆయన? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నాడు, తులం బంగారం ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. అది ఎక్కడ పోయి మళ్ళీ పింఛన్ లేదు, కళ్యాణ లక్ష్యం లేదు, రైతు కరెంట్ బిల్లు గ్యాస్ సిలిండర్ 500కి చేస్తున్నాడు, అది లేదు. ఇప్పుడు నేను 1,000 రూపాయలు కట్టి గ్యాస్ సిలిండర్ చేస్తున్నా, అది మ్యాటర్. అన్ని కేసీఆర్ చేసిన పని చెప్పిన పని చేసిండు. అనలాక మాట్లాడలేదు కదా కేటీఆర్ కేసీఆర్. తండ్రి కొడుకులు చేసిరేమో, బయట అప్పు మస్తు ఉండొచ్చు ఆయనకు, మనకు సమస్య లేదు. ఆయన అప్పు ఆమె తెలుసుకుంటాడేమో. అన్ని రేట్లు పెంచిండు. ఇప్పుడు మేము కిలో నూనె కొనుక్కోవాలంటే 140 రూపాయలు నూనె, బియ్యం కొనుక్కోవాలంటే 60 రూపాయలు కిలో. మందు రేటు, మందు తాగా ఇప్పుడు సాయంత్రం వరకు పని చేస్తాం, సాయంత్రం మందు తాగాలంటే దానికి రేటు పెంచిండు, అన్నిటికీ రేటు పెంచిండు. గమ్మున కూర్చున్నాడు, చెప్పిన పని ఒక్కటి కూడా చేయలేదు. ఈ ఆడవాళ్ళకి ఫ్రీ చేసిండు, చేసిండు ఆడవాళ్ళకి ఫ్రీ. ఆడవాళ్ళ పక్క మంచిగా అనిపించిందేమో చేసిండు, అంతే. దానికన్నా ఎక్కువ ఏం చేయలేడు ఆడు. ఈ పని నాది మ్యాటర్. ఇప్పుడు అది హైదరాబాద్ అప్పుడు కూడా చాలా మంది ఆయన పని శాత కాదు, ఖాళీ మాటలతోటి కూడగొడుతుండు అంతే. మాటలతోనే ఆడవాళ్ళకి కడుపు చేసినట్లు చేసేస్తుండు ఆయన, అంతే. దానికి ఏం చేయలేడు ఆయన. ఎవరు వస్తే సెట్ అవుతుంది మన తెలంగాణలో? మళ్ళీ కేసీఆర్ రావాలని సెట్ అవుతుంది. మళ్ళీ కేసీఆర్ మంచిగా చేసిండు కదా. ఇప్పుడు మాకు ఊరి దగ్గర రోడ్లు వేసిండు, బ్రిడ్జి కట్టించిండు, రైతు బంధం వేసిండు. ఆయన అప్పు కావచ్చు, మాకు సమాధానం లేదు, అప్పు కావచ్చు. మనం ఇప్పుడు మాటి కరెంట్ పోతుంది, కరెంట్ రైతు బంధువులు ఎట్లా తిడుతుంది ఇప్పుడు? అది గ్యారంటీ. నేనైతే రైతు రాడు, రేవంత్ రెడ్డి రాడు, ఇప్పుడు మధ్యలో రాడు. మళ్ళీ ఇప్పుడు పోతే కూడా పర్వాలేదు, ఎవరికైనా పర్వాలేదు. సీఎం ఇప్పుడు వేస్ట్ అంటే వేస్ట్, 20% వేస్ట్ అది సీఎం. ఇప్పుడు ఉన్నా నేను చెప్తున్నా కదా, సంవత్సరం అయిపోయా ఆయనకి చేసి. నేను కూడా ఓటే ఆయనకే వేసిన, ఏ లేదని కాదు.
ఆయనకే వేసిన నేను ఓటు మీరు కూడా ఓటు ఆయనకే వేసారు. వేసిన అని పని మార్గం కావట్లేదు, జరగట్లేదు. మరి ఇప్పుడు ఒక అయ్యి కూడా సంవత్సరం అయింది కదా, ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి, 4 సంవత్సరాలు ఉన్నాయి. సంవత్సరాలు ఏం చేస్తాడు ఇప్పుడు? ఎవరు ఇల్లు కట్టుకుంటాడు, ఎవరు పెళ్లి చేసిన వానికి కళలక్ష్మి ఇస్తున్నాడు, తులం బంగారం ఇస్తున్నాడు, మళ్ళా మొత్తం పెరిగాక ఏదో కేసీఆర్ పడేద్దామని అది ఇవ్వలేదు. ఇప్పుడు ఆంధ్రాలో జగన్ లెక్క ఇప్పుడు తెలంగాణలో ఆయనకు ఇంకా విడుదల కాలేదు. ఇంకా నాకు ఆంధ్రాలో మనకు సమస్య లేదు, మనం వేరుపడిపోయినాం కదా. మనం అన్న జగన్ ఎట్లా చేసిండో అందరిని ఆడుకున్నట్టు ఇక్కడ వాని గురించి మనకు అంతా డిబ్బులర్గా తెలియదు. మనకు అక్కడ ఆంధ్రాలో మనకు భూము మనకు తెలియదు. ఆంధ్రాలో వాళ్ళ నాన్న చేసిండు, వాళ్ళ నాన్న చేసిన కారణమే గుడివి మంచిగుండే. అప్పుడు కొన్ని పనులు వాళ్ళ నాన్న చేసిండు, చేయలేదని కాదు. అప్పుడు ఉన్న వాళ్ళ నాన్న సీఎం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాడు అని చేసిండు. ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ బీజేపీ కేసీఆర్ది వస్తుంది అంటే ఇప్పుడు టీఆర్ఎస్ది వస్తుందా బీజేపీది? ఈ రెండు పోటీ పడతాయి కదా నెక్స్ట్. మరి కాంగ్రెస్ అన్నారు కాబట్టి. కాంగ్రెస్ రాదు, బీజేపీ అంతా ఈ పైన ఆయననే ఉంటాడు, బీజేపీ వాళ్ళే ఉంటారు పైన. మనం మధ్యలో కేసీఆర్ ఉంటాడు. కేసీఆర్ వస్తారు మన తెలంగాణలో అంతే. అంతేనా? ఓకే అండి, థ్యాంక్స్. ఓకే, ఛానల్ డియర్ పబ్లిక్ ఛానల్ ఒకసారి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను. డియర్ పబ్లిక్ ఛానల్. డియర్ పబ్లిక్ కూడా తిడుతున్నారు స్వామి. మా ఛానల్ పేరే డియర్ పబ్లిక్. డియర్ పబ్లిక్, డియర్ పబ్లిక్ పేరు అంటే జనాల మీద ఉన్న. ఇప్పుడు ఏ ఛానల్ వస్తుంది? డియర్ పబ్లిక్ ఛానల్ వస్తుంది. డియర్ పబ్లిక్ మాది ఛానల్ పేరు. ఛానల్ జనాల కోసం పెట్టినామన్న ఛానల్. జనాలు ఎట్లున్నారు ఎట్లా అనుకుంటున్నారు డియర్ పబ్లిక్ అని చెప్పండి. డియర్ పబ్లిక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. డియర్ పబ్లిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్.